రాష్ట్రంలో సర్కార్ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు సీఎం రేవంత్. ఆయన చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందాకనే అక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రకటించడం జరిగింది. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తామని. దానికి అనుగుణంగా గతంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక సమావేశాల్లో కూడా ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు గతంలో ప్రకటించడం జరిగింది. అయితే ఓవరాల్గా గత కొన్నేళ్లుగా విద్యా సంస్థలకు సంబంధించి చాలా చోట్ల ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 26,000 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి గతంలో బిల్లులు చెల్లించకపోవడంతో చాలా పాఠశాలల్లో కరెంటు తీసివేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం స్టేట్లో చూసాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య పైన పూర్తిగా ప్రభుత్వ విద్య బలోపేతం పైన అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. దాంట్లో భాగంగానే ఉచిత విద్యుత్ అమలు చేస్తామని చెప్పి దానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని చెప్పి గతంలో సీఎం కూడా ఆదేశించారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు, స్కూళ్ళు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు సంబంధించి కూడా మొత్తంగా కూడా విద్యుత్ అంతా కూడా ఉచితంగా అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వము ఇందాకనే ప్రకటించడం జరిగింది. ఒకసారి స్కూళ్ళకు సంబంధించి 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే జూనియర్ కాలేజీలకు సంబంధించి 16,000 వరకు దాదాపు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అదేవిధంగా డిగ్రీ కాలేజీలు 150 పైన ఉన్నారు. ఇటు ప్రభుత్వ యూనివర్సిటీలకు సంబంధించి కూడా ఇక పైన విద్యా సంస్థల ప్రభుత్వ విద్యా సంస్థల పైన విద్యుత్ భారం అనేది పూర్తిగా తగ్గనుంది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ విద్యుత్ భారానికి సంబంధించి విద్యా సంస్థలపై తగ్గడంతో అది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వచ్చేటువంటి ఏదైతే ఈ కరెంటు బిల్లులకు సంబంధించి కూడా ఆ నిధులను కూడా విద్యార్థులకు అదేవిధంగా విద్యా సంస్థల అభివృద్ధికి ఉపయోగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకసారి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం చూస్తే దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక పోర్టల్ను తయారు చేస్తారు. పోర్టల్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విద్యా సంస్థలకు ప్రతి నెల ఎంత కరెంటు బిల్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఒక పోర్టల్ ద్వారా దీన్ని ఆర్థిక శాఖకు అనుసంధానం చేయనున్నారు. అదేవిధంగా బిల్లులకు సంబంధించి పాఠశాల ఏదైతే పాఠశాల ఉందో ఆ పాఠశాలకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ చెల్లిస్తుంది. అదేవిధంగా జూనియర్ కాలేజీలకు సంబంధించి ఇంటర్ బోర్డు, డిగ్రీ కాలేజీలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి చెల్లించడం జరుగుతుంది. ఇక యూనివర్సిటీల విషయానికి వస్తే ప్రభుత్వ యూనివర్సిటీలకు సంబంధించి యూనివర్సిటీల బిల్లులన్నీ కూడా వైస్ ఛాన్సలర్లు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైన చాలా వరకు ఇటు ఉపాధ్యాయులు కానీ ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పాఠశాలకు సంబంధించి అదేవిధంగా కాలేజీలో సంబంధించి గతంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవి. టైంకు బిల్లులు రాక, బిల్లులు చెల్లించలేక, కరెంటు కోతలతోని చాలా వరకు ఇటు ఉపాధ్యాయులు కానీ ఇటు స్టూడెంట్స్ కానీ విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్స్ అనేకంగా ఉన్నాయి. దీంట్లో భాగంగానే ఈరోజు టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ఇకపై ఏదైతే యూనివర్సిటీల దగ్గర నుంచి మొదలుకొని పాఠశాలల వరకు ఏదైతే ఈ విద్యుత్కు సంబంధించిన బిల్లులు ప్రతి నెల వస్తున్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులకు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఈ బిల్లులకు సంబంధించి కూడా నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఎప్పటికప్పుడు ప్రతి నెలకు సంబంధించిన కరెంటు బిల్లు ఆయా పాఠశాలకు కానీ, కాలేజీకి కానీ, ఇటు యూనివర్సిటీలకు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అందజేస్తారు. నేరుగా ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇటు ఉన్నత విద్యా మండలి కానీ, ఇంటర్ బోర్డు కానీ మొత్తంగా కూడా వాటి అండర్ కవర్లో ఉన్నటువంటి కాలేజీలు, స్కూళ్ళు వాటిని అదే చెల్లించడం జరుగుతుంది. ఓవరాల్గా ప్రభుత్వం చాలా రోజుల నుంచి కూడా ఉచిత విద్యుత్ పైన విద్యా సంస్థలకు సంబంధించి అనేక చర్చలు జరిపింది. ఉన్నతాధికారులు కూడా ఇటు ఎలక్ట్రిసిటీ అధికారులతో సమావేశమయ్యారు. ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఎంత బిల్లులు అనేవి విద్యా సంస్థల పైన భారం పడుతున్నాయి, ఇవి తొలగిస్తే విద్యార్థులకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనే దానిపైన కూడా సీఎం కూడా అనేక మార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈరోజు గురు పూజోత్సవ సందర్భంగా ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇటు ఉపాధ్యాయ సంఘాలు కానీ, విద్యార్థులు కానీ, అదేవిధంగా ప్రొఫెసర్లు కానీ అందరూ కూడా స్వాగతిస్తున్నారు. విద్యా సంస్థల బలోపేతంకు ఇట్లాంటి నిర్ణయాలు మరిన్ని రావాలని చెప్పి అయితే విద్యావేత్తలు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. యశోద.